వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వ్యూయర్స్ అసెంజర్స్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి. మన యొక్క కలెక్టివ్ అలాగే వారి యొక్క పర్సన్ వారి యొక్క థర్డ్ పార్టీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని డబుల్ ట్యాప్ చేయండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఏంజిల్ మన యొక్క కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఏంటి, ప్రజెంట్ ఎనర్జీ. సో మీరు ఏదో అనుకుంటున్నారండి, అది క్రియేషన్ అనేది మీ విషయంలో ఒక మ్యారేజ్ ఆఫర్, ఒక స్టెబిలిటీ ఆఫర్ అనేది మీరు అనుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవాలనో లేదంటే ఇంకోటి చేయాలనో ఆ పని అయితే మీరు అనుకున్న దాని దగ్గర కాకుండా ఇంకో దగ్గర జరుగుతుంది. సో అది మీకు అనుకూలం కాదు. కాబట్టి డివైన్ అనేది ఆ క్రియేషన్ ఆపేశారండి మీ విషయంలో. అండ్ ఒక సొంత ఇల్లు కావచ్చు, స్థలం కొనాలని కావచ్చు, లేదా మీరు మ్యారేజ్ ప్రపోజల్ గురించి చూస్తుంటే అది ఓకేనా, అదంతా మీకు కరెక్ట్ కాదు. సో అది ఆపేశారు. అండ్ మీ యొక్క పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే ఏదో పనిలోని మేనిఫెస్ట్ చేయడానికి చూస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీ చెప్పండి. థర్డ్ పార్టీ ఏంటంటే మనీ రొటేషన్ చేసి మీ విషయంలో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నారంటే ఎవరో ఒకరు. వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, వెల్ విషర్స్ అయి ఉండొచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నైబర్స్ కూడా అయి ఉండొచ్చు. డబ్బుల కోసం అండ్ మీ దగ్గర మనీ ఉన్నాయని, మీ దగ్గర బెనిఫిట్ వస్తుందని వాళ్ళు మీ విషయంలో ఇన్వాల్వ్ అవుదామని చూస్తున్నారంట. ఓకేనా? అలాంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇవ్వద్దు. అది సెపరేషన్లో ఉన్న ఫ్రెండ్స్కి అయినా సరే, లేదంటే మీరు రిలేషన్లో ఉండుంటే మీ కొలీగ్స్, వర్క్ ప్లేస్లో వాళ్ళైనా సరే, లేదా మీరు పార్ట్నర్స్ అయి ఉంటే మీ రిలేటివ్స్కి అయినా సరే, మీకు మీ వల్ల లాభం వస్తుందని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం చూస్తున్నారంట. సో ఏది ఉన్నా మీరు మీ పార్ట్నర్ అనేది మాట్లాడుకోండి. ఎక్కువగా అవతల వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకేనా? ఈ వీడియో సైన్గా తీసుకోండి. వీడియోని డబుల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.